తన స్వంత అన్నదమ్ములను మోసం చేస్తే ఆ భగవంతుడు అలాంటి వారికి ఏ విధమైన శిక్షను విధిస్తాడు. ఈ కథను పూర్తిగా ఎవరైతే వింటారో వారు ఎప్పుడూ కూడా అన్నదమ్ములను మోసం చేయలేరు. అలాగే అన్నదమ్ముళ్ళు వారు మోసపోకుండా జాగ్రత్తగా ఉంటారు. పూర్వం ఒక ఊరిలో సోము, రాము అనే ఇద్దరు అన్నదమ్ముళ్ళు ఉండేవారు. ఇద్దరికీ వివాహం కూడా జరిగింది. సోము పెద్దవాడు, రాము చిన్నవాడు. పెద్దవాడైన సోము చాలా తెలివైనవాడు, మంచి మాటకారి, అలాగే కొద్దిగా దుష్టబుద్ధి కలవాడు. ఇక చిన్నవాడైన రాము చాలా అమాయకుడు, ఎవ్వరినీ మోసం చేసేవాడు కాదు, అబద్ధాలు ఆడేవాడు కాదు, అందరూ నా వాళ్ళే అని గుడ్డిగా నమ్మేవాడు. తన తండ్రి ఉన్నప్పుడే వారి భూమిని సమానంగా ఇద్దరికీ పంచడం జరిగింది. అయితే పంట పండిన ప్రతిసారి సోము పొలంలో పండిన పంట కంటే రాము పొలంలో పంట ఎక్కువగా పండేది. అది చూసి సోము ఓర్చుకునేవాడు కాదు. పెద్దవాడైన సోము పంటను సరిగ్గా పండించేవాడు కాదు. ఎప్పుడూ స్నేహితులతో అటు ఇటు తిరుగుతూ మద్యం తాగుతూ పంటను సరిగ్గా పట్టించుకునేవాడు కాదు. అందుకే పంట తక్కువగా పండేది. కానీ చిన్నవాడైన రాము మాత్రం పూర్తి ఏకాగ్రతతో జాగ్రత్తగా తన పంటను పండించుకునేవాడు. అందుకే ఎక్కువ పంటను పండించేవాడు. అది చూసి భార్యాభర్తలిద్దరూ వారి ఉన్నతిని చూసి తట్టుకునేవారు కాదు. మానవుని పతనానికి ముఖ్య కారణం ఎదుటి వారి ఉన్నతిని చూసి ఏడవడం. ఎవడైతే ఎదుటి వారిని చూసి ఓర్వలేడో వాడు తన ఉన్నతిని మరచిపోతాడు. అన్ని విధాలుగా తనను తాను నష్టపరుచుకుంటాడు. ఎదుటి వారి ఉన్నతిని ఆపడానికి తన బుద్ధిని, ధనాన్ని, సమయాన్ని వృధా చేసుకుంటాడు. అప్పుడు సోము ఇలా ఆలోచిస్తున్నాడు, నా తమ్ముడు చాలా కష్టపడి పంటను పండిస్తాడు, ఎప్పుడూ పొలంలోనే ఉంటాడు, పంటను జాగ్రత్తగా కాపాడుకుంటాడు. అందువల్ల అతనితో కలిసిపోయి ఇద్దరం కలిసి వ్యవసాయం చేస్తే పంట బాగా పండుతుంది. నేను ఎక్కువగా శ్రమ పడవలసిన అవసరం ఉండదు. అతనే పంటను పండించి ఇస్తాడు అని అనుకుంటాడు. ఒక రోజున తన తమ్ముని వద్దకు వెళ్ళి ఇలా అంటున్నాడు, చూడు తమ్ముడు, నేను నీకు ఒక మంచి విషయం చెబుతాను. ఇందులో ఇద్దరికీ లాభం జరుగుతుంది. ఇప్పటి వరకు మనం వేరువేరుగా పంటను పండించుకున్నాం. కానీ ఇప్పుడు మనం ఇద్దరం కలిసి పంటను పండిద్దాం. దానివల్ల ఇద్దరికీ మేలు జరుగుతుంది. మనిద్దరికీ కూడా సమయం మిగులుతుంది. ఎక్కువ పంట కూడా పండుతుంది అని అంటాడు. అన్న మాటలు విన్న రాము, సరే అన్నా, అలాగే చేద్దాం. కలిసి పని చేసుకుంటే పని కూడా సులభంగా ముగుస్తుంది. అలాగే మన అన్నదమ్ముల మధ్య ప్రేమ కూడా పెరుగుతుంది అని అంటాడు. ఇక వర్షాకాలం మొదలయ్యింది. అప్పుడు రాము తన అన్న వద్దకు వెళ్ళి, అన్నా, వర్షాకాలం వచ్చింది, ఇక మనం పొలం పనులు మొదలు పెట్టాలి. ఇప్పుడు మొదలు పెడితేనే మంచి పంట పండుతుంది అని అంటాడు. అప్పుడు సోము, సరే అయితే నువ్వు ముందు పొలం వద్దకు వెళ్ళు, నేను కొద్దిసేపట్లోనే అక్కడకు చేరుకుంటాను అని అంటాడు. అలా చెప్పి సోము తిరగడానికి వెళ్ళిపోయాడు. చిన్నవాడు పొలం పనులు మొదలు పెట్టేశాడు. ఇలాగే ప్రతిసారి పొలం పనులు అని అనగానే పెద్దవాడు తప్పించుకొని వెళ్ళిపోయేవాడు. పాపం చిన్నవాడే మొత్తం పొలం పనులను అతి కష్టం మీద చేసేవాడు. పెద్దవాడు ఎప్పుడైనా వచ్చినా ఇలా వచ్చి అలా వెళ్ళిపోయేవాడు. చిన్నవాడు అంతగా పట్టించుకునేవాడు కాదు. పెద్దవాడు కదా, ఏవైనా ముఖ్యమైన పనులు ఉంటాయి అని అనుకునేవాడు. ఇలా చూస్తూ చూస్తూ కొన్ని రోజులకే పంట దట్టంగా పండింది. ముందు కన్నా ఎక్కువ ధాన్యం వచ్చింది. అప్పుడు కూడా సోము అక్కడకు రాలేదు. ధాన్యం మొత్తం రామునే తీసుకువెళ్ళి దానిని ఇంట్లో భద్రపరిచి ఒక ముఖ్యమైన పని వల్ల రాము తన అత్తగారింటికి వెళ్ళిపోయాడు. వచ్చిన తరువాత ధాన్యాన్ని సమానంగా పంచుకుందాం అని అనుకున్నాడు. అంత ఎక్కువ ధాన్యాన్ని చూడగానే అన్నకు దుష్టబుద్ధి కలిగింది. తన తమ్ముణ్ణి మోసం చేయాలనుకున్నాడు. అందులోంచి 4 సంచులను తీసి ఇంట్లో దాచిపెడదాం, ఈ 4 సంచులు మిగులుతాయి, అలాగే పంచుకున్నప్పుడు ఎలాగూ సగం ధాన్యం లభిస్తుంది అని అనుకున్నాడు. అప్పుడు అదే మాటను తన భార్యకు చెప్తాడు. ఆమె ఇతని కన్నా దుష్టమైన బుద్ధి కలది. అప్పుడు ఆమె ఇలా అంటుంది, 4 సంచులే ఎందుకు, మొత్తం ధాన్యాన్ని తీసుకుందాం. ఇక్కడకు కొద్ది దూరంలోనే నా తమ్ముని ఇల్లు ఉంది, అందులో ఎవ్వరూ ఉండరు. ఈ ధాన్యం మొత్తం తీసుకువెళ్ళి అక్కడ పెట్టేద్దాం. నీ తమ్ముడు వచ్చి అడిగితే దొంగలు పడి మొత్తం ఎత్తుకు వెళ్ళారని చెప్పేద్దాం అని అంటుంది. భార్య మాటలు విన్న సోము, నువ్వు నాకన్నా తెలివైన దానివి, బాగా ఆలోచించావంటూ భార్య తమ్ముని సహాయంతో మొత్తం ధాన్యాన్ని తీసుకువెళ్ళి ఆ ఇంట్లో దాచి తాళం వేసి ఇంటికి తిరిగి వచ్చేశాడు.
2 రోజుల తరువాత తన తమ్ముడు ఇంటికి తిరిగి వచ్చాడు. ఇంట్లో చూస్తే ఒక్క ధాన్యపు గింజ కూడా లేదు. అతను ఆశ్చర్యపోయాడు. వెంటనే తన అన్న భార్యతో పాటు దొంగ ఏడుపు ఏడుస్తూ తన తమ్ముని వద్దకు చేరుకున్నాడు. అప్పుడు రాము, అన్నా, ధాన్యమంతా ఏమైపోయింది? నేను ఇక్కడే పెట్టి వెళ్ళాను అని అంటాడు. అప్పుడు ఆ అన్న ఏడుస్తూ, ఏం చేయమంటావు తమ్ముడు? మొత్తం ధాన్యాన్ని దొంగలు ఎత్తుకుపోయారు. మనం సంవత్సరం మొత్తం పడ్డ కష్టమంతా వృధా అయిపోయింది అని అంటాడు. ఆ మాటలు విన్న చిన్న తమ్ముడు కూడా చాలా బాధపడతాడు. అయ్యో, నేను ఎంతో కష్టపడి పంటను పండించాను. 2 రోజులు ఊరికి వెళ్ళినందుకు ఇంత ఘోరం జరిగిపోయింది. ఇక సంవత్సరం మొత్తం నా పిల్లలకు నేను ఏం తినిపించాలి అంటూ భోరున ఏడుస్తున్నాడు. అప్పుడు పెద్దవాడు ఇలా అంటున్నాడు, తమ్ముడు, జరిగిపోయిందేదో జరిగిపోయింది. ఇప్పుడు మనం ఏం చేయలేం. మనం ఎవరి వద్దనైనా అప్పుగా ధనం తీసుకొని ఈ సంవత్సరం ఎలాగోలా గడిపేద్దాం. వచ్చే సంవత్సరం మంచి పంటను పండిద్దాం అని చెప్పి అన్న అక్కడ నుండి వెళ్ళిపోయాడు. ఇటు పెద్దవాడు తన ఇంటికి చేరుకొని చాలా సంతోషిస్తున్నాడు. తన భార్యను మెచ్చుకుంటూ, నువ్వు మంచి ఉపాయం చెప్పావు. ఇక మనం ఏ పని చేయనవసరం లేదు. సగం ధాన్యం అమ్మి డబ్బు తీసుకుందాం, సగం ధాన్యం తినడానికి ఉంచుకుందాం అని అనుకున్నారు. ఆ తరువాత కొన్ని రోజులకే పెద్దవాడు తన పొలాన్ని నేనే పండించుకుంటాను, ఎలాగూ నీ వద్ద పెట్టుబడికి డబ్బు లేదు కదా అంటూ తన భాగాన్ని తాను తీసుకున్నాడు. ఇప్పుడు ఆ తమ్ముడికి ఏం చేయాలో అర్థమే కావడం లేదు. ఇప్పుడు తన వద్ద ధనం లేదు, ధాన్యం లేదు, సంవత్సర కాలం చేసిన శ్రమ అంతా వృధా అయ్యింది అంటూ చాలా బాధపడుతున్నాడు. అప్పుడు అతని భార్య అతని వద్దకు వచ్చి, మీరేమీ బాధపడకండి. ఇప్పటి వరకు మనం ఎవ్వరికీ ఏ అన్యాయం చేయలేదు. ఆ భగవంతుడు మనకు తప్పకుండా సహాయం చేస్తాడు. నేను మా అమ్మ వాళ్ళ దగ్గర నుండి కొద్దిగా ధాన్యం, కొద్దిగా డబ్బు తీసుకువస్తాను. మళ్ళీ మనం పంటను పండిద్దాం. అప్పటి వరకు మన ఇంటి వెనకాల ఉన్న స్థలాన్ని చదును చేసి అందులో కొద్దిగా కూరగాయలు పండిద్దాం. దానివల్ల మనకు కొద్దిగా ధనం లభిస్తుంది అని అంటుంది. ఆ మాటలు విని చిన్నవాడు ఇంటి వెనకాల ఉన్న స్థలాన్ని చదును చేయడం ప్రారంభించాడు. అలా చదును చేస్తున్న సమయంలో అతనికి ఒక రాయి అడ్డుగా వచ్చింది. ఆ రాయిని తవ్వి తీయగా దాని కింద అతనికి బంగారంతో నిండిన ఒక బిందె కనిపించింది. వెంటనే దానిని తీసుకువెళ్ళి తన భార్యకు చూపించాడు. అది చూసి తన భార్య చాలా సంతోషించింది. ఆ భగవంతుడే దీనిని మనకు ప్రసాదించాడు అంటూ ఆ భగవంతునికి కృతజ్ఞతలు చెప్తూ, దేవా, ధర్మంగా ఉండేవారికి ఒక దారి మూసుకుపోయినా వాళ్ళు అధైర్యపడవద్దు. ఆ భగవంతుడు వారికి వేరే దారిని తప్పకుండా చూపిస్తాడు అని మీరు నిరూపించారు. ఆ ధాన్యం దొంగతనం జరిగి ఉండకపోతే, మీరు ఆ వెనకాల ఉన్న స్థలాన్ని తవ్వి ఉండకపోతే ఈ బంగారం మనకు దొరికేది కాదు. మనకు అంతా మంచే జరిగింది అంటూ ఆ బంగారంలోంచి కొద్దిగా బంగారం అమ్మి కుటుంబమంతా చాలా సుఖంగా జీవిస్తున్నారు. వచ్చిన ధనంతో మళ్ళీ కొత్త పంటను వేశాడు. తన పనిలో తాను మునిగిపోయాడు. ఇలా 6 నెలల సమయం గడిచిపోయింది. పెద్దవాడి భార్య తన భర్తతో ఇలా అంటుంది, చూడండి, 6 నెలలు గడిచిపోయాయి. నా తమ్ముని ఇంట్లో ఉన్న ధాన్యాన్ని అమ్మి డబ్బును తీసుకురండి. ఇంట్లో అన్ని వస్తువులు నిండుకున్నాయి అని అంటుంది. అప్పుడు ఆ పెద్దవాడు, ఇప్పుడే వద్దు. నా తమ్ముడికి నా వద్ద డబ్బు ఉన్నట్లుగా తెలిస్తే అతనికి అనుమానం వస్తుంది. ఇంకా కొన్ని రోజులైతే అతను అన్నీ మరిచిపోతాడు. అప్పుడు ధాన్యం అమ్మి డబ్బు, నీకు బంగారం తీసుకువస్తాను అని అంటాడు. ఇలా ఇంకా కొన్ని నెలలు గడిచిపోయాయి. ఇక పెద్దవాడి దగ్గర ఉన్న ధనమంతా అయిపోయింది. తినడానికి కూడా కష్టంగా మారింది. తన తిరుగుడు వల్ల తన పంట కూడా సరిగ్గా పండించుకోలేకపోయాడు. ఇక తన భార్య కూడా పదే పదే చెప్పడంతో ఆ ధాన్యాన్ని తేవడానికి తన బావమరిది ఇంటికి బయలుదేరాడు. తాను ఎక్కడైతే ధాన్యాన్ని ఉంచి ఆ గదికి తాళం వేశాడో ఆ గది తాళం వేసిన నుండి ఇప్పటి వరకు మూసే ఉంచడం జరిగింది. దానిని ఎవ్వరూ తెరవలేదు. సోము ఆ గది తాళాన్ని తెరిచి చూడగానే ఆశ్చర్యపోయాడు. అతని కాళ్ళు చేతులు వణుకుతున్నాయి, చెమటలు పడుతున్నాయి. ఆ గదిలో వేల కొలది ఎలుకలు కనిపించాయి. అవి ఇన్ని రోజుల నుండి మొత్తం ధాన్యాన్ని పూర్తిగా తినేశాయి. అందులో ధాన్యపు పొట్టు మాత్రమే మిగిలింది. అది చూసి బోరున ఏడుస్తూ, అయ్యో, నేను నా తమ్ముణ్ణి మోసం చేసి అతని భాగాన్ని తీసుకుంటే నా తమ్ముని ధాన్యంతో పాటు ఇప్పుడు నా ధాన్యం కూడా ఏమీ మిగలలేదు. ఆ ఎలుకలు నా ధాన్యాన్ని కూడా పూర్తిగా తినేశాయి అంటూ బోరున ఏడుస్తున్నాడు.
మోసం చేసిన ధనం ఎప్పుడూ కూడా సుఖాన్ని ఇవ్వదు. ఆ భగవంతుడు దానిని వేరే వేరే మార్గాలలో రెట్టింపుగా మన వద్ద నుండి తీసుకుంటాడు. మీరు ఎవరినైనా మోసం చేస్తే వేరేవాడు మిమ్మల్ని మోసం చేస్తాడు. అమాయకులను అస్సలు మోసం చేయవద్దు. అమాయకులకు ధర్మంగా ఉండేవారికి స్వయంగా ఆ భగవంతుడే సహాయం చేస్తాడు. ఇక ఆ అన్న ఎంతో దుఃఖంతో ఇంటికి చేరుకున్నాడు. తన భార్యకు జరిగిన విషయం మొత్తం చెప్పేస్తాడు. చూడు, మనం నా తమ్ముణ్ణి మోసం చేశాం. దాని ఫలితం మనకు ఇప్పుడు లభించింది. తమ్ముని ధాన్యంతో పాటు మన ధాన్యం కూడా ఎలుకలు తినేశాయి. అక్కడ ఏమీ మిగలలేదు. ఇప్పుడు మనం ఏం చేద్దాం? ఆ ధాన్యం ఉన్నదనే ధైర్యంతోనే చాలా అప్పులు చేశాం. ధాన్యం అమ్మి ఆ అప్పులు తీరుద్దాం అని అనుకున్నాం. కానీ మన దురదృష్టం ఇలా జరిగిపోయింది. ఇప్పుడు ఆ అప్పులు ఎలా తీర్చాలి? పంట కూడా సరిగ్గా పండలేదు. మనం ఏం తిని బ్రతకాలి అంటూ ఏడుస్తున్నాడు. ఇక అప్పుల వాళ్ళు ఇంటికి వచ్చి అన్ని వస్తువులను తీసుకువెళ్ళిపోయారు. చివరికి భిక్షమెత్తుకునే పరిస్థితి వచ్చింది. అయినా కూడా వారి ఆకలి తీరడం లేదు. తన తమ్ముణ్ణి మోసం చేసినందుకే ఇదంతా జరిగింది అంటూ చాలా బాధపడుతూ ఇద్దరు భార్యాభర్తలు తన తమ్ముని ఇంటికి వెళ్ళి జరిగిన విషయం మొత్తం చెప్పి క్షమించమని వేడుకున్నారు. నిన్ను మోసం చేసినందుకే మాకు ఇంత ఘోరమైన పరిస్థితి వచ్చింది. నిన్ను మోసం చేసినందుకు మాకు భగవంతుడు పెద్ద శిక్షనే వేశాడు. ఈరోజు పిల్లలకు భోజనం కూడా పెట్టలేని స్థితిలో ఉన్నాం అంటూ ఏడుస్తున్నారు. తన అన్న పరిస్థితిని చూసి ఆ తమ్మునికి చాలా బాధ కలిగింది. అన్నను దగ్గరకు తీసుకొని, అన్నా, నువ్వేమీ బాధపడకు. నీ పిల్లలు నాకు పిల్లలే. నీకు బాధ కలిగితే నాకు బాధ కలుగుతుంది అంటూ దొరికిన బంగారంలోంచి కొద్దిగా బంగారాన్ని తీసి అతనికి ఇచ్చి, దానిని అమ్మి మంచిగా బ్రతుకు. నువ్వు నీ తప్పుని తెలుసుకొని బాధపడుతున్నావు. పశ్చాత్తాపానికి మించిన శిక్ష మరొకటి లేదు. చేసిన తప్పును ఒప్పుకోవడం ఉత్తముల లక్షణం అని అంటాడు. తన తమ్ముడు తనపై చూపిస్తున్న ప్రేమను చూసి వారికి చాలా సిగ్గు కలిగింది. ఇక వారికి చేసిన తప్పులకి శిక్ష కూడా లభించింది. వారికి బాగా అర్థమయ్యింది తమ్ముడి ధనాన్ని అన్యాయంగా తీసుకోకూడదని. ఇక వారు ఏడుస్తూ అక్కడ నుండి వెళ్ళిపోయారు. చూశారు కదా, అన్న లేదా తమ్ముని ధనాన్ని ఎవరైతే అన్యాయంగా తీసుకుంటారో వారు సర్వనాశనమైపోతారు. మనం రామాయణంలో కూడా విన్నాం. వాలి తన తమ్ముడైన సుగ్రీవుడి రాజ్యాన్ని అన్యాయంగా తీసుకున్నాడు. చివరికి శ్రీరాముని చేతిలో మరణించాడు. రావణుడు కూడా తన తమ్ముడైన విభీషణుణ్ణి రాజ్యం నుండి పంపించి వేశాడు. చివరికి రావణుడు మరణించాక విభీషణునికే రాజ్యం లభించింది. కౌరవులు కూడా పాండవుల భాగాన్ని ఇవ్వకుండా యుద్ధం చేశారు. చివరికి అందరూ మరణించారు. మళ్ళీ ధర్మరాజుకే రాజ్యం లభించింది. అన్న లేదా తమ్ముని ధనాన్ని, ఆస్తిని అన్యాయంగా కోరుకున్న వారికి సదా సర్వనాశనమే జరిగింది. అందుకే అన్న లేదా తమ్ముణ్ణి ఎప్పుడూ మోసం చేయకూడదు. చూశారు కదా, మీకు గనక ఈ వీడియో నచ్చితే జై శ్రీకృష్ణ అని ఒక చిన్న కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. మా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. జై శ్రీకృష్ణ.